ఎపిసోడ్ 37. హర్షవర్ధన్ ప్రేమ తెలుసుకున్న తర్వాత చిత్రలేఖకు బతుకు మీద ఆశ మళ్లీ కలిగింది. అతనితో సంతోషంగా జీవించాలని ఆమె కోరుకోని రోజులేదు. అందుకే సాధ్యమైనప్పుడల్లా వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నారు. డబ్బులు చెల్లించిన ప్రతి మగాడి కోరికను తీరుస్తూ బతకడం చిత్రలేఖ వల్ల కావడం లేదు. మొదట్లో తన జీవితం మీద ఆశ వదిలేసుకుని శవంలా బతుకుతూ ఆ పని చేసింది. కాని ఇప్పుడు హర్షవర్ధన్ వల్ల తనకు కూడా బతికే అవకాశం ఉందనే ఆశ ఆమెకు కలుగుతోంది. ఆమె బాధను చెప్పకుండానే అర్థం చేసుకున్న హర్షవర్ధన్ తను ఏమీ చేయలేక బాధపడుతుండేవాడు. ఇదిలా జరుగుతుండగా సడన్ గా చిత్రలేఖ గదిలోకి దూసుకొచ్చింది కళావతి. చిత్రలేఖ, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసా అంటూ పెద్దగా అరిచింది. ఆమె ఎందుకు అరుస్తుందో అర్థం కాక చిత్రలేఖ అయోమయంగా చూసింది. ఈ ఊళ్ళో మగాళ్లందరికీ మందు పెడుతున్నావు కదా నువ్వు. వాళ్లందరూ నీ చేతుల్లో కీలుబొమ్మల్లా తయారయ్యారు. నువ్వు చెప్పినట్టు ఆడుతున్నారు. ఏం చేశావసలు అని రంకెలు వేసింది. ఆమె ఎందుకలా అరుస్తుందో అర్థం కాక తన కాళ్లకున్న గజ్జులు తీసి మంచంపై పెట్టింది చిత్రలేఖ. అవి తీసుకుని నేలకేసి కొట్టిన కళావతి, ఈ ఊళ్ళో నా పేరు పోతోంది. ఇంతకుముందు ఇక్కడున్న మగాళ్లంతా నా వెంట పడేవాళ్లు. బెల్లంపై ఈగలు వాలినట్లు నా చుట్టూ మూగేవారు. నేనేం కోరినా క్షణాల్లో నా కాళ్ల దగ్గరకొచ్చేది. కాని ఇప్పుడు నువ్వొచ్చాకంతా మారిపోయింది. మొదట్లో అసలు ఈ పని ఇష్టం లేనట్టు ఎన్ని నాటకాలాడావే. ఈ పని ఇష్టం లేకపోతే ఇంత పేరెలా సంపాదించావు? ఈ పని కోసమే పుట్టినట్లు అందరి మెప్పు పొందుతున్నావు అంటూ హుంకరించింది. ఆమె మాటలు విని విస్తుపోయిన చిత్రలేఖ నిరాశగా చిన్న నవ్వు నవ్వి, కళావతిగారు, మీరన్నట్లు ఇలా బతకడమే నా కల అయ్యుంటే బాగానే ఉండేది. కాని అది నా వల్ల కాదు. అయినా మిమ్మల్ని మించి ఎదగాలని, అది ఈ వృత్తిలో ఎలా అంటున్నారు అని ప్రశ్నించింది. నాకెలా తెలుసా? ఇదిగో ఈ గది కూడా దానికి రుజువే. ఇంతకుముందు ఈ పెద్ద గది నాది. కాని నువ్వొచ్చిన తర్వాత ఈ గది కూడా నా నుంచి లాగేసుకున్నావు. ఇప్పుడులాగే కుట్రలు పన్ని నా నుంచి అంతా లాగేసుకోవాలని చూస్తున్నావు. నేనిప్పుడే చెప్తున్నాను, చిత్రలేఖ, నువ్వు ఈ జిత్తులన్నీ మానేసి బతుకు. లేదంటే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు నువ్వు తట్టుకోలేవు అని కళావతి హెచ్చరించి చిత్రలేఖ సింగారించుకునే అద్దం వద్ద ఉన్న రకరకాల ఆభరణాలన్నీ తీసుకుని కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ, ఇందులో నేను కావాలని చేసిందేమీ లేదు. అయినా ఇప్పుడు నేను చెప్పినా వినే పరిస్థితిలో లేవులే నువ్వు అనుకుంటూ నిరాశగా కూర్చుంది చిత్రలేఖ. అలా ఎంతసేపు కూర్చుందో సడన్ గా ఆమె భుజంపై చేయి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆమె అలా బెదిరిపోవడం చూసి, భయపడ్డావా అంటూ చిన్నగా నవ్వాడు హర్షవర్ధన్. అతన్ని చూడగానే తన బాధలన్నీ మర్చిపోయి గట్టిగా కౌగిలించుకుంది చిత్రలేఖ. తను కూడా ఆమెను కౌగిలించుకుని, నీకోసం ఒక బహుమతి తెచ్చాగా ఈరోజు అంటూ తను తీసుకొచ్చిన పెయింటింగ్ క్యాన్వాస్ని ఆమెకు చూపించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన చిత్రలేఖ సంతోషంగా తీసుకుంది. ఇది చాలా బాగుంది. మన మధ్య దూరాన్ని తగ్గించడానికి సాయం చేసిన విశ్వనాథవర్మకు ఆయన బొమ్మ గీసిస్తాను. ఆయన భార్య లావణ్యతో నాకు పెద్దగా స్నేహం లేదు కాని చిన్నప్పట్నుంచి నన్ను బాగానే చూసుకునేది. అందుకే ఆయన కూడా నాకు సాయం చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు వాళ్లకు ఇలా మంచి బహుమతిస్తాను అంటూ సంతోషంగా నవ్వింది. ఆమె నవ్వును చూస్తూ ఉండిపోయిన హర్షవర్ధన్, మళ్లీ కలిసినప్పుడు ఆ బహుమతి ఆయనకివ్వచ్చుగాని ముందు నాకేమైనా బహుమతుందా లేదా చెప్పు అన్నాడు ఆమె వైపు చిలిపిగా చూస్తూ. ఆ మాటలతో ఏదో గుర్తొచ్చినట్లు ముఖమంతా నవ్వు పొలుముకున్న చిత్రలేఖ, ఇలారా, నీకు అద్భుతమైన బహుమతి సిద్ధం చేశాను. చూసావంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు అంటూ తన గదిలోనే ఉన్న పెద్ద నిలువుటద్దం ముందు నిలబడింది. ఆ అద్దంపై ఉన్న చిన్న సర్కిల్ను ప్రెస్ చేసింది. అంతే, ఏదో మంత్రం వేసినట్లు ఆ అద్దం పక్కకి జరిగింది. అది చూసిన హర్షవర్ధన్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, కొంపతీసి మంత్రశక్తులా? ఏంటిది అన్నాడు. మంత్రశక్తులు కాదు, ఏదో రహస్యగది. దీని గురించి నీలిమ నాకు కొన్ని రోజుల క్రితం చెప్పింది. నువ్వు నాకు ఇప్పటిదాకా ఇచ్చిన బహుమతులన్నీ అందులోనే దాచుకున్నాను అంటూ సంతోషంగా చెప్తూ అతని వెంట ఆ రహస్యగదిలోకి తీసుకెళ్లి అక్కడున్న దీపాల ప్రదర్శన వెలిగించింది. ఆ వెలుగులో ఆ గదిని చూసి హర్షవర్ధన్ కళ్ళు జిగేల్మన్నాయి. అద్భుతం, అద్భుతంగా ఉంది చిత్ర. ఏదో స్వర్గానికొచ్చినట్లుంది ఆశ్చర్యంగా అన్నాడు. అతనలా ఆశ్చర్యపోవడం చూసి చిన్నగా నవ్విన చిత్రలేఖ అదే గదిలో ఒక మూలగా ఉన్న అలమారాలోని ఒక బాక్స్ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. లోపలే ఉందో చూడు
అని చెప్పింది. ఆ బాక్స్ తెరిచిన హర్షవర్ధన్ నవ్వుతూ ఆమె వైపు చూశాడు. బాక్సులో ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉంది. హర్ష అని చేత్తో అల్లిన అక్షరాలున్నాయి. నీకోసమే చేశాను. ఇదే నేను నీకిచ్చే బహుమతి అని చిత్రలేఖ సిగ్గుపడుతూ చెప్పడంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు హర్షవర్ధన్. నేను ఈ నరకం నుంచి బయటపడలేను హర్ష. ఇలా అప్పుడప్పుడైనా నిన్ను కలుస్తూ ఉంటే నాకదే చాలు. కనీసం ఈ క్షణాల కోసమైనా బతుకుతూ ఉంటాను అని చెప్పింది. ఆమె మాటలు విని హర్షవర్ధన్ రకరకాల భావాలతో ఊగిపోయాడు. ఆ దుర్మార్గుడు అమర్గాడికి నా దగ్గరున్న డబ్బులన్నీ ఇచ్చేశాను. చివరకు ఇల్లు కూడా తాకట్టు పెట్టాను చిత్ర. లేదంటే ఎలాగోలా ఆ డబ్బుతో నిన్నెక్కడి నుంచి తప్పించేవాణ్ణి. కాని ఇప్పుడు నా దగ్గర పైసా లేకుండా పోయింది. ఇక్కడ్నుంచే ఏమైనా ఆభరణాలు ఎత్తుకెళ్దామా అంటే ఆ కళావతి డేగ కళ్లతో అన్నీ లెక్కలు వేస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు. నిన్నిలా చూసినప్పుడల్లా చచ్చిపోదామనిపిస్తోంది అని నిస్సహాయంగా అన్నాడు. అతనలా బాధపడడం చూడలేకపోయిన చిత్రలేఖ తనకేదో గుర్తొచ్చినట్లు అతన్ని అదే గదిలో మరో మూలకు తీసుకెళ్ళింది. అక్కడ ఒక వస్త్రం కప్పి ఉన్న పెయింటింగ్ని అతనికి చూపించింది. వస్త్రం తీయగానే నవ్వుతూ ఉన్న హర్షవర్ధన్ పెయింటింగ్ కనిపించింది. అది చూసిన అతను, అద్భుతంగా ఉంది చిత్ర, ఇదెప్పుడు వేశావ్ అని అడిగాడు. ఇంతకు ముందే పూర్తయింది. నాకెప్పుడైనా బాధగా ఉన్నా నువ్వు గుర్తొచ్చినా ఇక్కడికొచ్చి ఇలా నీ బొమ్మ వేస్తూ కూర్చుంటాను. కాని ఇది నీకివ్వను. ఈ చిత్రం నేను చచ్చేంతవరకు నాతోనే ఉంటుంది అని తేల్చి చెప్పేసింది. ఆమె తనను ఎంతగా మిస్ అవుతుందో అర్థం చేసుకున్న హర్షవర్ధన్ ఆమెను దగ్గరికి లాక్కొని చిత్రలేఖ కళ్లల్లోకి చూస్తూ ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. మనం ఇంత దగ్గర ఎప్పుడయ్యామో కూడా నాకు తెలియడం లేదు హర్ష. నా జీవితంలో ఒంటరితనం తప్ప ఇంకేమీ లేదని అనుకుంటున్న సమయంలో నువ్వొచ్చావు. బతుకుపై మళ్లీ ఆశలు పుట్టించావు. ఆ తర్వాత నిన్ను కలిసే కొద్దీ నీతో మరింత గాఢంగా ప్రేమలో పడిపోతున్నాను అని ఆమె చెప్పడంతో అతను మరోసారి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. చిత్రలేఖ, హర్షవర్ధన్ తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాలా అని ఆలోచించుకుంటున్న సమయంలోనే అమర్ మరోసారి ఆ బంగ్లా దగ్గరకొచ్చాడు. అయితే ఈసారి చిత్రలేఖ గది ఛాయలకు కూడా పోలేదు. నేరుగా కళావతి దగ్గరికి వెళ్లి ఆమెను కలిశాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడికెందుకొచ్చావ్ అని కళావతి అడగడంతో ఆమెకు నమస్కరించిన అమర్, నేను ఆ చిత్రలేఖ ఉంది కదా అమ్మగారు, దాని చేతిలో మోసపోయిన అమాయకుణ్ణండి అని చెప్పాడు. ఊరి పెద్దను పెళ్లి చేసుకున్న తర్వాత చిత్రలేఖ తనను బలవంతంగా తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసిందని, అది విఫలమై దొరికిపోవడంతో తామిద్దరం ప్రేమికులమనే అబద్ధాలు చెప్పినట్లు అమర్ వివరించాడు. ఇప్పుడు నాకన్నీ ఎందుకు చెప్తున్నావ్? అసలిక్కడ నీకేం పని అని కళావతి కటువుగా ప్రశ్నించింది. మీకు ఉపయోగపడే ఒక నిజం చెప్పడానికి ఇక్కడికొచ్చాను అన్నాడు. ఏంటది అని కళావతి అడగడంతో, ఆ చిత్రలేఖ అసలు ప్రియుడు హర్షవర్ధన్. వాళ్ళిద్దరూ ఇప్పటికీ మీ కళ్లు గప్పి ఈ బంగ్లాలో కలుసుకుంటూనే ఉన్నారు. నాకు ఈ మధ్య తెలిసిందాన్ని బట్టి మీకు సంబంధించిన నగలు గట్రా తీసుకుని చిత్రలేఖ వాడు ఎక్కడికో పారిపోవాలని అనుకుంటున్నారట అని చెప్పాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన కళావతి, అదెప్పుడు నా చేతికి దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నా. ఇప్పుడు చిక్కింది. నాకు తెలుసు ఆ చిత్రలేఖ ఏదో పెద్ద కుట్రే పన్నుతోందని, కాని ఇంతకు బరి తెగిస్తుందని అనుకోలేదు. ఎంత ధైర్యం ఉంటే ఈ బంగ్లాలో నాకు తెలియకుండా పరాయి మగాండి కలుస్తుందా, పారిపోవాలని ఆశిస్తుందా? దాన్నస్సలు వదిలిపెట్ను అని కోపంగా అరిచింది. చిత్రలేఖను పట్టుకుని ఎలాగైనా శిక్షించాలని కళావతి పథకాలు రచిస్తున్న అదే సమయంలో ఊళ్ళోకొచ్చిన పిశాచం ఎవరి శరీరాన్ని ఉపయోగించుకుంటుందో ఎవరూ గుర్తించలేకపోయారు. దాంతో గుడి పూజారి, ఆయన స్నేహితుడైన మాంత్రికుడు ఒక పథకం వేశారు. ఊరి జనాలందరూ గుమిగూడిన తర్వాత మాంత్రికుడు మాట్లాడుతూ, ఆ భూతం ఎక్కడ ఉందో కనుక్కోడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఆలోచనుంది. ముందు దాన్ని బంధించాలి, ఆ తర్వాత అంతం చెయ్యాలి. ఏమంటారు అని జనాల్నడిగాడు. సరే అని అందరూ ఒప్పుకోవడంతో చిత్రలేఖను ఎలా బంధించాలనేది జనాలందరికీ వివరించాడు. అక్కడే ఉన్న కైలాష్కు ఆ ఆలోచన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఈ మాంత్రికుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? త్రిశూలపురంలో భైరవిని పట్టుకోవడానికి బాబా ట్రై చేసినట్టే చేస్తాడా? అప్పుడంటే భైరవిని నేను కాపాడాను, కాని ఇప్పుడు తననెవరూ కాపాడలేరు. నేనిన్వాల్వ్ అవ్వకూడదు. అయ్యానంటే నాకే నిజాలు తెలియకుండా పోతాయి. దేవుడా, నువ్వే ఆ లావణ్యను రక్షించాలి అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటాడు.
లావణ్యకు ఏం జరుగుతుందో అనే భయం అతని కళ్లల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మరుసటి రోజు రాత్రికి మాంత్రికుడు, పూజారి ఊరికి కొంచెం దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. మాంత్రికుడు శిష్యులందరూ కలిసి భూతాన్ని బంధించడానికి పూజా కార్యక్రమాలు చేశారు. అయితే అవన్నీ చూసిన ఆలయ పూజారి మనసులో ఏదో మూల కొంత గాభరా కలిగింది. తన స్నేహితుడి వద్దకొచ్చి, మిత్రమా, నాకెందుకో మనం తప్పు చేస్తున్నామనిపిస్తోంది. ఆ భూతం ఈ ఊళ్ళో గ్రామ పెద్దని తప్ప ఎవ్వర్నీ చంపలేదు. అంటే తను ఊరిపై పగపట్లేదేమో. అలాంటి దెయ్యానికి అన్యాయం చేయడం సమంజసం కాదు కదా. మనమిలా చేసినందుకు అది ఊరి మీద పడితే అని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు పెద్దగా నవ్వేశాడు. ఏం మాట్లాడుతున్నావు పూజారి? ఆ భూతం ఇప్పటికే ఊళ్ళో తిరుగుతోంది. ఎవరికీ హాని చేసే అవకాశం దానికింకా రాలేదు. అవకాశం దొరకగానే మరొక అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంటుంది. అది ఎవరి శరీరం వాడి ఈ ఘోరాలు చేస్తుందో నాకు తెలుసు. దాన్ని అందరి కళ్ల ముందుకు తీసుకొచ్చి నిలబెడతా. అలా చేయడం అన్యాయం ఎలా అవుతుంది? అందరూ సురక్షితంగా ఉండటం కోసం దెయ్యాలు, భూతాలు, పిశాచాలను తరిమివేయడం నా పని. లేదంటే అదొచ్చి ఎవరో ఒకరిని మరోసారి చంపేశాక చర్యలు తీసుకోవాలంటావా అని నిలదీశాడు. ఆ ప్రశ్నకు తన వద్ద సమాధానం లేకపోవడంతో పూజారి ఏమీ మాట్లాడలేదు. శిష్యులు ఏర్పాటు చేసిన ముగ్గులో కూర్చున్న మాంత్రికుడు అదోలా నవ్వుతూ, ఇవాళ నీ నిజమేంటో ప్రపంచానికి చాటి చెప్తాను. నా నుంచి నువ్వెక్కడికి తప్పించుకోలేవు అంటూ బిగ్గరగా నవ్వుకున్నాడు. తన ముందున్న ముగ్గులో రకరకాల వస్తువులను ఉంచి భైరవి ఆత్మను అక్కడికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. ఏవేవో మంత్రాలు చదువుతూ ఎదురుగా పెట్టిన ఎముకలపై నీళ్లు చల్లి, పూజ మొదలైంది. ఎవరూ ఈ వృత్తం దాటి బయటికి వెళ్లొద్దు. వెళ్లారా ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అందర్నీ హెచ్చరించాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఏవేవో భారీ మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అతనలా మంత్రాలు చదవడం చూసిన ఊరి జనాలు భయంతో వణికిపోతున్నారు. చిత్రలేఖపై కళావతి ఎలా పగ తీర్చుకుంది? చిత్రలేఖ గదిలో ఉన్న రహస్య గది మిస్టరీ ఏంటి? మంత్రగాడు లావణ్యను అక్కడికి తీసుకురాగలిగాడా?